హాయ్ అండి. నేను మీ శ్రీదేవి. ఈరోజు టెర్రస్ గార్డెన్ పైన నిమ్మకాయలనైతే హార్వెస్ట్ చేసుకుందాం. మీకు చూపించేది స్టార్ ఫ్రూట్ అండి. ఈ మొక్క నిండా పూత అయితే చాలా బాగా వస్తుందండి. అలాగే కాయలు కూడా నిలబడతాయో లేదో చూద్దాము. ఈ చెర్రీ ఫ్రూట్స్ ఇవి కూడా చెట్టు నిండా కాయలైతే ఉన్నాయి. ఒక 5, 6 కాయలు రోజుకి పండుతున్నాయి. మరి ఈ రోజైతే కట్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం పుల్లగా అయితే ఉంటాయండి. చెట్టు నిండా పచ్చికాయలు అయితే చాలా ఉన్నాయి. పైకి వచ్చేసరికి పిట్లు ఏవో లాగేస్తున్నాయి. కానీ ఈరోజు నాకే దక్కాయండి కాయలు. అలాగే ఇప్పుడు నిమ్మకాయలను కూడా కట్ చేసుకుందాం మరి. ఇవి టేబుల్ నిమ్మ అంటారండి వీటిని. మనం ఈ కాయల్ని కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్రూనింగ్ అయితే చేసుకుంటూ ఉంటే పూత అయితే వస్తూ ఉంటుంది. కానీ ఇదేం విచిత్రమో, నేను ఈ మొక్కలు వేసిన దగ్గర నుంచి ప్రూనింగ్ చేద్దాము అని అనుకుంటాను, కానీ ఏదో ఒక ప్లేస్లో పూత కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ప్రూనింగ్ చేసుకోవడం ఆఫ్ చేసేస్తున్నాను. కానీ ప్రూనింగ్ చేసుకుంటే ఇంకా బుషీగా వచ్చి ఇంకా ఎక్కువ కాయలైతే తీసుకుంటామండి. ఇప్పుడు నేను ఒక పక్క నుంచి కాయలు కోస్తున్నాను. అలాగే ఒక పక్కన చిన్న చిన్న పిందులు ఉన్నాయి. దానికోసమని నేను ప్రూనింగ్ చేసుకోలేకపోతున్నాను. ఈ నిమ్మజాతి మొక్కలకు కూడా పెద్దగా వాటరు అది ఇవ్వనవసరం లేదండి. 2 రోజులకి ఒకసారి వాటర్ ఇస్తూ ఉంటే చాలు. ఇంకొక విషయం ఏంటంటే వీటికి పెద్దగా ఏమీ తెగుళ్ళు అనేవి కూడా రాదు. దీనికి కూడా తెల్ల పేను బంక పడుతుంది, కానీ అది కొంతవరకు మాత్రమే. ఇప్పుడు మీకు చూపిస్తున్న మొక్క ఎర్రజామ. ఇది చాలా బాగా అయితే పూత పిందు అయితే చాలా ఎక్కువగా వచ్చింది కుండీలో అయినా సరే. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఎర్రజామ. ఇది నేను థర్డ్ క్రాప్ తీసుకోవడం. ఇలా పళ్ళు మొక్కలు అవి పెట్టుకునేటప్పుడు మరీ చిన్న చిన్న గ్రో బ్యాగుల్లో కాకుండా కొంచెం పెద్ద సైజు గ్రో బ్యాగుల్లో కానీ పెద్ద సైజు కుండీల్లో కానీ పెట్టుకున్నట్లయితే మంచి హార్వెస్ట్ తీసుకుంటాము. అలాగే కాయ సైజు కూడా కొంచెం పెద్దగా అయితే వస్తుందండి. చూస్తున్నారు కదండి, ఇంకా 2 డేస్ టైం పట్టుద్ది. ఇప్పుడు గజ నిమ్మకాయలు కట్ చేసుకుంటున్నాను. ఇంకా తయారవ్వకుండా ఎందుకు కట్ చేస్తున్నాను అని అనుకుంటున్నారా? ఇవి గుత్తులుగా రావడం వల్ల కాయ కలర్ అయితే రావట్లేదండి. అందుకని ఒకసారి కట్ చేసేసుకొని మొక్క అంతా ప్రూనింగ్ చేసుకుందామనే ఉద్దేశంతో కట్ చేసేసాను. మరి ఇదిగోండి చూడండి, ఈ చిన్న హార్వెస్ట్ చేసుకున్నాను ఈరోజు. అలాగే ఇప్పుడు మొక్కలు విత్తనాలు అయితే నాటుకుందాం. ఈ విత్తనాలు నాటుకుందామని ముందుగానే నేను మట్టంతా లూజ్ చేసుకుని పెట్టుకున్నానండి. చుక్కకూర విత్తనాలు అయితే వేసుకుంటున్నాను. అలాగే కొన్ని రకాల విత్తనాలు అయితే తీసుకొచ్చాను టెర్రస్ గార్డెన్ పైకి. కానీ పైన మబ్బు అనేది విపరీతంగా మూసేసింది. ఎంతవరకు ఈ సీడ్స్ అనేవి పెట్టుకోగలనో చూడాలి మరి. 4, 5 షాపుల్లో అయితే ట్రై చేశానండి గుత్తిబీర విత్తనాలు ఎక్కడైనా దొరుకుతాయేమోనని. ఎవరు కూడా మన సైడ్ ఉండవని చెప్పేసి అంటున్నారు. అయినా వాళ్ళకి చెప్పుంచాను, ఒకవేళ వస్తే గుత్తిబీర కంపల్సరీ తీసుకోమని. అలాగే ఈ గ్రో బ్యాగ్లో అయితే ధనియాలు వేసుకున్నానండి కొత్తిమీర కోసం. చూడాలి, ధనియాలు అయితే పాతవి అయిపోయినాయి. వస్తాయా రాదా అని డౌట్గానే వేశాను. వస్తే మంచిదే, రాకపోతే మళ్ళీ వేసుకుందాం. వర్షం అయితే మొదలైపోయిందండి. ఇంకా సీడ్స్ పెట్టుకోవడానికి అయితే లేదు. అందుకని కిందకు వచ్చేసాను మరి నేను. అలాగే మీకు ఇప్పుడు నేను పొట్లకాయనైతే చూపిస్తున్నాను కదా. ఇక పొట్లపాద అయితే అయిపోయిందండి. పాపం మొత్తం చాలా వరకు అయితే చాలా కాయలు తీసుకున్నాం ఈ పొట్లపాద నుంచి. ఇదైతే విత్తనానికని ఉంచుకున్నాను కదండి ఈ పొట్లకాయని. ఇది చాలా పెద్ద సైజు, చాలా లావుగా ఉంది. మీకు సరిగా వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ 6.5 అడుగులు పైనే ఉంటుందేమో అనుకుంటున్నాను. అంత పొడవు లావుగా అయితే ఉంది.